నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం కోసం సహచర కూటమి కార్పొరేటర్లు ఇచ్చిన నోటీసుపై గిరిజన సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన గిరిజన మహిళను పదవి విచిత్రాలని చేయడానికి అధికార కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందంటూ గిరిజన సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. 4 ఏళ్ల పాటు మేయర్ స్రవంతి ద్వారా అన్ని పనులు చేయించుకున్న కార్పొరేటర్లు ఇవాళ ఆమెపై అవినీతి మరకలు మోపి పదవి విచిత్రాలని చేయాలని భావించడం సరైన విధానం కాదని, దీనిని మంత్రి నారాయణ లాంటి విజ్ఞులైన నేతలు పరిశీలన చేయాలని కోరారు. ఉన్నటువంటి వ్యక్తి స్రవంతి గారు గిరిజన మహిళ. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్తో మేయర్గా ఆవిడ ఎన్నిక కావడం జరిగింది. శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారి వెంటనే చెప్పి ప్రకటించి వెళ్ళడం, తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను, తప్పు తెలుసుకున్నాను అని చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం